పిల్లల కోసం చూడండి, పిల్లలంతా తలలెక్క పెడుతున్నారు. మీరు చాలా ధన్యులండి, చర్చి కోసం అంత కష్టపడుతున్నారు. వాలంటీర్స్ మరి మీరు ఇప్పటికి చాలా కష్టపడి ఉంటారనుకుంటున్నారు. దేవుడు మీకు అలానే బ్లెస్సింగ్స్ ఇస్తాడు. మరి వాలంటీర్స్ డాలీ వాళ్ళ అమ్మ ఉంటే మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇద్దరు బిడ్డలను చూసుకొని అసలు అన్ని విషయాల్లో, చదువు విషయంలో కానీ అన్ని విషయాల్లో షైనీ పాప ఎప్పుడు నవ్వుతానే ఉంటుంది. అమ్మాయి అంటే నవ్వుతా ఉండాలి. మ్యాగీ నువ్వు కూడా అట్లా స్మైలీ లాగా నవ్వాలి, షైనీ లాగా. స్మైలీ మ్యాగీ నాకు 2 years 3 years అప్పటి నుంచి తెలుసండి. ఇప్పుడే నేను మొన్న అడిగాను ఏ క్లాస్ అంటే బీటెక్ అని చెప్పారు. నవ్వాలి మ్యాగీ, నవ్వు చాలా బాగుంటుంది. నవ్వుతే మ్యాగీ నవ్వు. నెక్స్ట్ సాత్విక్ అట్లీస్ట్ వస్తున్నాయి అరుపులు, అట్లీస్ట్ వస్తున్నాయి. ఎక్కడ సాత్విక్ అక్కడ ఉన్నారా? సాత్విక్ నీ ఫేవరెట్స్ చాలా మంది అన్నారు. వాళ్ళ అమ్మమ్మ అబ్బో మా 10th ఇంటర్ గర్ల్స్ అంటే English to improve yourself. Speaking English with your colleagues, with your friends, whoever to know. That improves your communication skills. It's the most thing which is a demand in the country right now and everywhere in the world. That's what I can say. Thank you. ఏమర్థమైంది? మాకేం అర్థం కాలేదు. చూసారా, పిల్లలు ఎక్కడికి వెళ్ళినా మన పిల్లలు చాలా మంది బీటెక్లు చదువుతున్నారు. ఇంగ్లీష్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకని అందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఏమైనా అనుకుంటారని చెప్పేసి మాట్లాడటానికి వాళ్ళు మరి సేమ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. ప్రాక్టీస్ ఈజ్ మేక్ అలాగే పిల్లలు బాగా ఇంగ్లీష్ మాట్లాడాలి, ఇంగ్లీష్లో మరి నేర్చుకోవాలి మాట్లాడటానికి. మరి రాబోయే దినాల్లో అందరూ కూడా చక్కగా మరి ఇంగ్లీష్కి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడాలని మరి మనం చేస్తూ ఉన్నాం. మంచిది. సమయంలో రండి అని అనాలి. కాబట్టి శైలజ్ గారు రండి, పాస్టర్ గారు ఇద్దరు కలిసి నవరత్న సలోమి గారిని మరి సన్మానిస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి ఎప్పటి నుంచో మన మందిరంలో వారు చక్కగా దేవుని వాక్యాన్ని అందించారు. మరి నేను కొన్ని ఫోటోలు చూశాను. మందిరము కూడా ఓల్డ్గా, మరి మందిరం పైన ఏమీ కూడా లేవు. మరి ఓల్డ్గా ఉన్నప్పుడు కూడా వారు చక్కగా అప్పటి నుంచి మరి 10 మంది 5 మాకు చదువుకునేటప్పుడు ఈ ప్రైజ్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరండి. లేకపోతే మేము ఇంక బాగా చదివేవాడు. నేను కూడా 10th క్లాస్లో 2nd క్లాస్ 3 మార్క్స్ తగ్గింది. మళ్ళీ 10th తప్పి మళ్ళీ 2వ సారి చదివాను నేను. ఈసారి 10th క్లాస్లో ఎవరు వస్తారో ముందుగానే చెప్తున్నాను. మరి ఇక్కడ నిలబడిన టీచర్స్, ఇది మామూలు విషయం కాదండి. మార్నింగ్ 7 కల్లా రెడీ అయ్యి పిల్లల కోసం CBS కోసం రావడం అనేది మామూలు విషయం కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేస్తేనే వాళ్ళు 7కి వచ్చి పిల్లలకి నేర్పించగలరు. అలా హెల్ప్ చేసిన ఫ్యామిలీస్ అందరికీ శతకోటి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పలు కొట్టండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. అంత కష్టపడి మరి చక్కగా ఈ బ్యూటిఫుల్ టీచర్స్, నాకైతే బ్యూటిఫుల్ టీచర్స్ అనిపిస్తుంది. చాలా ఒక్కొక్కరు పోటీ పడుతున్నారు. మరి ప్రశాంతి గురించి ముఖ్యంగా చెప్పాలి. ఆమె DSC కోసం ప్రిపేర్ అవుతుంది. అందరూ మీ ప్రార్థనలో పెట్టండి.
డిఎస్సి కనుక ఎంఐ సెలెక్ట్ అయితే నాతో పాటు ఇంకో టీచర్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ ఈ మన సంఘంలో అందరినీ మీ ప్రార్థనలో పెట్టాల్సిందిగా కోరుతున్నాను ప్రశాంతి గురించి. ఓకే, వీళ్ళందరికీ మరి మా సార్ గారు మా విక్కీ కూడా సిబిఎస్లో వచ్చాడు కాబట్టి వాడి గుర్తుగా వీళ్ళందరికీ గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుందండి. సార్ గారి చేతుల మీదుగా కొంతమందికి మంచినీళ్ళ మీరు మంచినీళ్ళు బాటిల్ ఇచ్చారంటే మేము తినడానికి వస్తున్నాం అంట. ఓకే, ఫస్ట్ ప్రశాంతి అండ్ మాధవి. ప్రశాంతి అండ్ మాధవి ఇవ్వండి ఇద్దరికి. బిగినర్స్ అంటే చాలా కష్టం అండి. మరి ప్రశాంతి మాధవి చాలా కష్టపడి, మా మాధవి అయితే ఏదో ఆ విక్కీ గారిని తీసుకొని రావటం అంతా ప్రశాంతిని పాపం చూసుకొని ఉంటుంది. మరి మాధవికి ఏం తెలియకపోయినా కూడా మా పాస్టర్ గారు చాలా ప్రోత్సహించి ఆ అమ్మాయిని జాయిన్ చేసుకున్నారు. అందుకని పాస్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. మరి ఇక నేర్చుకుందని అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ స్వీటీ అండ్ గోపిక. స్వీటీ అండ్ గోపిక. స్వీటీ అండ్ గోపిక. నాకు వాలంటీర్స్ ఉన్నారని తెలియదమ్మా. నెక్స్ట్ సండే వీలైతే వాలంటీర్స్కి కూడా నేను స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తాను. స్వీటీ అండ్ గోపిక. నెక్స్ట్ సౌజన్య అండ్ సార్ సౌజన్య అండ్ దైవకృప. సౌజన్య, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. షీ ఈజ్ వర్కింగ్ ఇన్ సెయింట్ అండ్ స్కూల్, వెరీ బెస్ట్ టీచర్. సౌజన్య అండ్ దైవకృప. దైవకృప ఎవరు? నువ్వా? ఓకే, మరి ఇంటర్మీడియట్ పెద్ద పిల్లలకి చెప్పడం మామూలు విషయం కాదు. శోభ వాళ్ళని బాగా డీల్ చేసింది అనుకుంటున్నాను. నెక్స్ట్ శోభ అండ్ భాను. ఐ థింక్ యువర్ ద సిస్టర్స్. శోభ, మీరందరూ ఉండి కూడా మాకు ఈ అవకాశం ఇచ్చారు ఇక్కడ యాంకరింగ్ చేస్తానికి. శోభ, మరి మీ శివ సమాజానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఏమన్నా పొరపాటుగా మాట్లాడుంటే మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతున్నాను. భాను, ఇంకా చివరిగా మాకు ముఖ్యులు పాస్టర్ గారు అండ్ పాస్టమ్ గారు, మీ ఇద్దరు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. పాస్టర్ గారు, పాస్టమ్మ గారు, ఇది తీసుకోండి సార్. ఇంకా ఉన్నాయి కదా ప్రోగ్రామ్స్. ఇద్దరు చదవండి ముందు పాస్టర్ గారికి. ఎంత చేసినా మీ రుణం